10th क्लास सेकेंड लैंग्वेज हिंदी पिల్లలు చూడండి మీ 5th लेसन आपका 5th लेसन है लोकगीत। लेसन का नाम लोकगीत 5th लेसन చూడండి। इसका उद्देश्य पाठ का उद्देश्य देखिए, निबंध विधा से परिचित कराते हुए निबंध लिखने की प्रेरणा देना, लोकगीत लिखने के लिए प्रेरित करना इसका उद्देश्य है। निबंध विधा से परिचित करते हुए, निबंध అంటే వ్యాసం, వ్యాసం రాసే విధి పరిచయం చేస్తూ, నిబంధ లిఖనేకి ప్రేరణ దేనా వ్యాసం రాసే ప్రేరణ కలిగించడం, వ్యాసాన్ని రాయగలిగే ప్రేరణ కలిగించడం, లోక్గీత్ లిఖనేకే లియే ప్రేరిత్ కర్నా, లోకగీత్ అంటే జానపద గేయాలు రాయడంలో ప్రోత్సహించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం। విధా విశేష చూడండి, లోక్గీత్ నిబంధ పాఠ హై, నిబంధ అంటే వ్యాస రూపంలో ఉంటుంది ఈ పాఠం। నిబంధ కా అర్థ హై బాన్నా, నిబంధ్ అంటే బాన్న అంటే కట్టడం, అంటే కొన్ని రకాల వర్డ్స్ అన్నీ కలిపి ఒక దగ్గర రాయడాన్ని వ్యాసం అంటారు। సుందర్ और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति निबंध है। సుందర్ సుందరమైన, ఉచిత్ సహజ శబ్దాలతో, ద్వారా అంటే వాటితో, భావంకి ప్రస్తుతి హి నిబంధ హై భావాలను ప్రకటించడమే వ్యాసం। లేఖక్ పరిచయం చూడండి, లోక్గీత్ లెసన్ యొక్క లేఖక్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్। ఇక్కడ భగవత్ శరణ్ ఉపాధ్యాయ గురించి కవి పరిచయం చూద్దాం। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। इनका जन्म सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी हैं। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। भागवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। హిందీ సాహిత్యంలోని సుపరిచితుడైన రచనకారుడు। ఇంకా జన్మ ఈయన 1910లో జన్మించాడు। ఇన్హోనే కహానీ, కవిత, రిపోర్ట్, నిబంధ్, బాల్ సాహిత్య అప్ని విశేష చాప్ చోడీ హై, ఇలాంటి వాటిపైన తన విశేషమైన ముద్ర వేశాడు। చాప్ చోడీ అంటే ముద్ర వేశాడు, కథలు, కవితలు, వ్యాసాల మీద। విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచన, ఈయన ప్రసిద్ధ రచనలు అనమాట। ఏంటేంటి? రూపురేఖ, కాళిదాస్ భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి ఇవన్నీ ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు। సో లెసన్లోకి వెళ్దాం। విషయ ప్రవేశ చూడండి। हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। हमारा సంస్కృతి అంటే మన సంస్కృతిలో జానపద గేయాలు మరియు సంగీతానికి చాలా అటూట్ సంబంధం, అంటే చాలా అవినాభావ సంబంధం ఉంది। మనోరంజన్కి దునియామే ఆజ్ బి లోక్గీతం కా మహత్వపూర్ణ స్థాన్ హై। మనోరంజన్ అంటే మనసుకు ఉల్లాసాన్ని కలిగించే ఈ ప్రపంచంలోనే లోక్గీతం కూడా మహత్వపూర్ణమైన స్థానం ఉంది। గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రస్ సే నీరస్ హో జాతే హై। గీతము, సంగీతం, పాటలు, సంగీతము లేందే మన జీవితంలోని మన మనసు నీరసంగా అయిపోతుంది। ప్రస్తుత నిబంధ మే भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया है। प्रस्तुत निबंध में ప్రస్తుత వ్యాసంలో మన భారతీయ జానపద గేయాలు వర్ణన అనేది చాలా సుందరంగా వర్ణించబడింది। చూడండి, लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत అంటే జానపద గేయాలు, अपनी लोच, ताजगी, తాజీ అంటే సహనసిద్ధంగా, లోక్ అంటే ఇష్టమైన, సహసిద్ధంగా, లోక్ప్రియతమే శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై, శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా ఉంటుంది। లోక్గీత్ సీదే జనతాకే సంగీత్ హై, జానపద గేయాలు అనేవి సీదే జనతాకే సంగీత్ హై, సాధారణ ప్రజల యొక్క సంగీతం। సాధారణ ప్రజలు లోక్గీతాలు ఎక్కువ పాడుకుంటుంటారు, సామాన్యులు। ఘర్ గాంవ్ और नगर की जनता के गीत है ये। ఘర్ గాంవ్ ఇల్లు, గ్రామాల్లోని నివసించే, నగరాల్లో నివసించే వాళ్ళ యొక్క జనతాకి గీతే వాళ్ళ గురించి ఈ గీతాలు ఉంటాయి। ఇన్కే లియే సాధనకి జరూరత్ నహీ హోతీ, దీనికోసం ఎలాంటి సాధన చేయక్కర్లేదు। త్యోహారం और విశేష అవసరం పర్ ఏ గాయే జాతే హై, పండగలు మళ్ళీ విశేషమైన అవసరం అంటే కార్యాలప్పుడు పాడతారు జానపద గేయాలు అనమాట। सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। సాధారణంగా వీటిని పాడుతూ ఉంటారు, వీటిని రచించిన వాళ్ళు ఎక్కువగా, వీటిని రచించే వాళ్ళందరూ గ్రామాల్లో ఉండే ప్రజలే, అంటే గ్రామాల్లో ఉండే ప్రజలే వాళ్ళు పాడుకోవడానికి వీలుగా కొన్ని గేయాలన్నీ పాడడం జరుగుతుంది। దీన్ని జానపద గేయాలు అంటారు।
స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिए हैं ఆడవాళ్ళు కూడా ఈ పాటలు రచించడంలో విశేషమైన స్థానంలో ఉన్నారు. ఏ గీత్ బాజోంకి మదద్ కే బినా హీ या साधारण ढोलक ఝాన్స్ కర్తాల్ బాంసురి ఆదికి మదద్ సే హోతే हैं. వీటి కోసం ప్రత్యేకమైన పరికరాలు ఏముండవు. సాధారణ నార్మల్గా పాడతారు, లేకపోతే చిన్న డప్పు ఉన్న ఫ్లూట్ ఉన్న వాటితో కూడా ఫ్లూట్ అవి ఉన్నా కూడా ఏదైనా చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉన్నా కూడా పాడేస్తారు. దీనికోసం పెద్ద పెద్ద వాద్యాలు కావాలి అని ఇన్స్ట్రుమెంట్స్ కావాలనే ఏమి ఉండదు. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको है समझ जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. एक समय था అంటే ఒకనొక సమయంలో శాస్త్రీయ సంగీతం ముందు ఇవనేవి ఇన్కే హే సమజా జాతా తా, దీన్ని హేళనగా చూసేవాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు. అవి హాల్ తక్ ఇన్కి బడి అపేక్ష కీ జాతి హే, ఇప్పుడు దీనికోసం వేచి ఉంటున్నారు. పర్ ఇద్దరు సాధారణ జనతాకి ఓర్ జో లోగోంకి నజర్ ఫేరీ హే, ఇలా సాధారణ ప్రజల వైపు దృష్టి అనేది కేంద్రీకరించబడంతో సాహిత్య और కళా के क्षेत्र में भी परिवर्तन हुआ. సాహిత్యం మరియు కళాక్షేత్రంలో కూడా సాహిత్య కళ అంటే ఈ కళలో परिवर्तन అనేది జరిగింది. అనేక लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है. చాలామంది ఇప్పుడు జానపద గేయాల వైపే మొగ్గు చూపుతున్నారు కదా. ఇప్పుడు వచ్చే కొత్త పాటల్లో ఎక్కువగా జానపద గేయాలే కదా ఉన్నాయి. और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. అలానే इस प्रकार దీనికి సంబంధించినటువంటి అనేక సంగ్రహ చాలా పాటల్ని సంగ్రహించారంటే భద్రపరచడం జరిగింది. लोकगीतों के कई प्रकार हैं. इनके एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव हैं. చూడండి, లోక్గీత్కి కై ప్రకారం అంటే జానపద గేయాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఏక్ ప్రకార్తో వీటిలో ఒక రకం ఏంటంటే బడాహి ఓజస్వి और సజీవ్ హే, చాలా ఓజస్వి అంటే సహజ సిద్ధంగా ఇంకా సజీవంగా ఉంటాయి. వాటిలోనే ఒక ప్రకారం గురించి చెప్తున్నాం ఇక్కడ చూడండి. యహ్ ఇస్ దేశ్ కే ఆదివాసీ యొక్క సంగీతం, ఇది ఆదివాసీల యొక్క సంగీతం. ఏ సంగీతం గురించి చెప్తున్నాం? జానపద గేయాల్లోనే ఒక రకం చెప్తున్నాం. అది మధ్యప్రదేశ్ దక్కన్ छोटा नागपुर में घोड़ खांड बील संताल आदि फैले हुए हैं. సో మధ్యప్రదేశ్లోని దక్కన్ చోటా నాగపూర్, మధ్యప్రదేశ్ దక్కన్లో చోటా నాగపూర్లోని గోడ్ ఖాండ్ బీల్ సంతాల్ ఆది ఫైలే హుయే, అలాంటి జాతి వాళ్ళు ఉన్నారు. ఇన్కే గీత్ और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में గాయే और నాచే జాతే హే. ఇన్కి గీత్ అంటే వాళ్ళ యొక్క ఒక జాతి గురించి చెప్తున్నాం కదా. గోండ్ ఖాండ్ బీల్ సంతాల్ అనే వాళ్ళ పాటల్లో ఎక్కువగా సాత్ और బడే అధిక్తర్ అంటే చాలా మటుకి సాత్ అంటే ఒకరికొకరుగా బడే దలోమే ఒకరికొకరు అంటే చాలామంది గ్రూప్స్ వైజ్గా దల్ అంటే గ్రూప్ అనమాట. చాలా రకాల గ్రూపులుగా ఏర్పడి గాయ और నాచే జాతే హే, పాడుకుంటూనే ఆడుతూ ఉంటారు, डांस చేస్తుంటారు. 20-30 आदमियों और औरतों के दल एक साथ था. एक दूसरा जवाब में गाते हैं, दिशाएं गूंज उठती हैं. 30-20 అంటే 20 మంది 30 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి एक दूसरे के जवाब में गाते हैं, दिशाएं गूंज उठते हैं. ఒకరు एक दूसरा అంటే ఒకరికొకరు సమానంగా పాడుతూ ఉంటారు. అలా పాడడం వల్ల ఏంటంటే గ్రూప్గా పాడడం వల్ల ఏమవుతుంది, దిశాయం గూంజ్ ఉడుతీ హే అంటే ఇప్పుడు ఒక దగ్గర గ్రూప్గా నిలబడి పాడారనుకోండి, సో రిఫ్లెక్ట్ అవుతుంది కదా సౌండ్ అనేది. సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది కదా. గూంజ్ ఉట్నా అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట సౌండ్. इनके అంటే అంత గ్రూపులుగా పాడతారు. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और ఇలాకో की बोलियों में गाए जाते हैं. इनकी भाषा का संबंध में వీళ్ళ భాష గురించి చూసినట్టయితే చెప్పడం జరిగింది. ఏమనంటే సభీ లోక్గీత్ అన్ని జానపద గేయాలు కూడా గాँव और ఇలాకో की बोलियां, गाँव అంటే గ్రామాలు మరియు ఇలాక అంటే గ్రామాలు వీధులు చిన్నవి बोलियों में गाए जाते हैं, వాళ్ళ యొక్క భాషల్లో సామాన్య వాళ్ళ యొక్క సామాన్య భాషలోనే పాడడం జరుగుతుంది. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. సామాన్య భాషలో మాట్లాడితే అంటే ఇప్పుడు మనం మాట్లాడే లాంగ్వేజ్లో ఉంటే మనకి పాడడానికి ఈజీ ఉంటుంది కదా, వినడానికి కూడా హాయిగా ఉంటుంది కదా, అలా అనమాట. रख तो इन गीतों के आकर्षक होती ही हैं,
इनकी समाजी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है। రాగ్ తో ఇన్ గీతం కే ఆకర్షక్ హోతే హై, రాగం అనేది ఈ పాటలో చాలా ఆకర్షణగా ఉంటుంది. ఇన్కి సమాజీయ जा सकने वाली భాష भी इनकी सफलता का कारण है. వీళ్ళ భాష యొక్క సఫలత ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం. ఇన్కి సమజీ, వీటిని అర్థం చేసుకునేటప్పుడు భాష కూడా మనకి అర్థమైపోతుంది ఈజీగా. నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 25లోని, अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की हैं. अनंत संख्या अपने देश में स्त्रियों की गीतों की हैं అంటే చాలా అనంత్ అంటే లెక్క పెట్టలేనంత సంఖ్యలో స్త్రీల యొక్క గీతాలు కూడా ఉన్నాయి. है तो ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतों ही गाती हैं. ఇవి జానపద గేయాలే కానీ వీటిని ఎక్కువగా ఆడవాళ్ళే పాడతారు. इन्हें सिरजती भी अधिकतर वही हैं. वैसे मर्द रचने वालों या गाने वालों को भी कमी नहीं है पर इन गीतों का संबंध विशेषता स्त्री से हैं. వీటిని నేర్చుకునే వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ వీటిని మర్ద్ రచనే వాళ్ళే అంటే మగవాళ్ళు కూడా, రచించిన వాళ్ళు మగవాళ్ళే ఉంటారు, పాడేవాళ్ళు మగవాళ్ళకి తక్కువేం లేదు, వాళ్ళేమీ తక్కువ పోలేదు కానీ ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన విశేషాల గురించి ఉంటాయి కాబట్టి ఇవి ఆడవాళ్ళు పాడతారు. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों में भिन्न है क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जान गीतों ये अलग और भिन्न नहीं है, मिलजुले ही होते हैं. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है. ఈ దృష్టి పరంగా చూస్తే అంటే ఈ పాటలు ఆడవాళ్ళు పాడతారన్నాం కదా, ఈ దృష్టి పరంగా చూస్తే వేరే దేశాల్లో కంటే మన దేశంలోని వ్యత్యాసం ఉంటుంది. సంసారికి అన్ని దేశంలో స్త్రీयों के अपने गीत मर्दों या जनगीतों से अलग होते हैं. వాళ్ళు పాడే పాటలు మగవాళ్ళు మరియు జానపద గేయాల నుంచి అలగ్ ఉంటుంది. మిల్జులే హీ హే, భిన్న నహీ హే అంటే అలగ్ ఉండకుండా సమానంగా వాళ్ళతో పాటు అంటే మగవాళ్ళు పాడవచ్చు ఆడవాళ్ళు పాడవచ్చు అన్నట్టు ఉంటుంది. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं. एक विशेष बात है, ఒక విశేషమైన ఇక్కడ ఒక విషయం ఉంది. విశేషమైనది ఏంటంటే నారియోంకే గానే సాధారణ, నారియా అంటే ఆడవాళ్ళు పాడేది సాధారణంగా అకేలే నహీ గాయ జాతే ఒక్కరిగా పాడరు, గ్రూప్గా. దల్ అంటే గ్రూప్ అని చెప్పాను కదా, ఒక గ్రూప్ సమూహంగా పాడతారు. అనేక్ ఖండ్ ఏక్ సాత్ ఫూడ్తే హే యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా. అన్ని గొంతుకలు, ఖండ్ అంటే గొంతుకలు, అన్ని గొంతుకలు ఒకటేసారి పాడతాయి. యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా. సో వాయిస్లు అన్నీ కలవు. ఫిర్ भी त्योहारों शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. సో ఇప్పుడు ఒక్కరు ఇద్దరు పాడారంటో వాయిస్ మిక్స్ అవుతుంది, బాగుంది వాయిస్ అని అనుకుంటాం. ఇంతమంది పాడుతుంటే ఒకరి వాయిస్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. అయినా కూడా విశేషంగా పెళ్ళిళ్ళలోని ఇంకా కొన్ని కార్యాల్లో పాడడం జరుగుతుంది. గాంవ్ నగరం మే గాయకాయం भी होती हैं. గ్రామాల్లోని నగరాల్లోని ఇవి పాడడానికి స్పెషల్ ఏమంటారు పాట పాడే వాళ్ళు కూడా ఉంటారు ఆడవాళ్ళు. जो विवाह जन्मदिन के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. పెళ్ళిళ్ళలోని శుభకార్యాల్లోని పుట్టినరోజు ఫంక్షన్లో పాడడానికి వీళ్ళని ప్రత్యేకించి పిలుస్తారు. सभी ऋतुओं में स्त्रियों उल्लासित होकर दल बांधकर गाती हैं. सभी ఋతు అన్ని ఋతువుల్లో కూడా వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి పాటలు పాడుతూ ఉంటారు. पर होली बरसात की कजारी आदि तो उनकी अपनी चीज़ हैं जो सुनते ही बनती हैं. पर होली बरसात कजरी आदि तो उनकी अपनी चीज़ है, అవన్నీ వాళ్ళ యొక్క సొంత వస్తువులు, सुनने ही बनाई हुए. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिला विद्यापति के गीत गाए जाते हैं. पूरब की बोलिया में తూర్పు వైపు ఉండే ప్రజల భాషలోనే ఎక్కువగా మైథిలి కోకిల విద్యాపతి కే గీత్ గాయే జాతే హై. మైథిలి కోకిల అనే బిరుదుంది ఎవరికి? విద్యాపతి గారికి. విద్యాపతి అనే కవికి మైథిలి కోకిల పేరుంది. ఆయన రాసిన పాటలు ఎక్కువగా పాడతారు. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़ गुजरात राजस्थान से ओडिसी आंध्र तक अपने अपने विद्यापति हैं. సో తూర్పు వైపు ఉండేదే నేను చెప్పాను. అలానే కాఠియావాడ్, గుజరాత్, రాజస్థాను, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అలాంటి చోట్ల వాళ్ళకి సంబంధించిన విద్యాపతులు చాలామంది ఉన్నారు కదా, చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళ పాటలు పాడడం జరుగుతుంది. స్త్రీయ డోలక్కి మదత్సే గాతే హై. ఆడవాళ్ళు ఎక్కువగా ఇలా డోల్ వాయిస్తూ పాడుతూ ఉంటారు. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ పుట్ హోతే హై.
ఎక్కువగా ఆడవాళ్ళు పాడే పాటలకి డాన్స్ కూడా ఉంటుంది. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలీ గాయన్ గర్బా హే. గుజరాత్లోని ఒక రకం పాట పాడే వాళ్ళు గర్బా అని గ్రూప్ ఉంటుంది, ఆ పాట పాడుతారు. జిస్ విశేష్ విధి సే ఘర్ మే గూమ్ గూమ్ కర్ ఔరతే గాతీ హే. అందులోని ప్రత్యేకంగా విశేషంగా తిరుగుతూ రౌండ్ తిరుగుతూ పాటలు పాడడం జరుగుతుంది. సాథ్ హీ లకడియాం బి బజాతీ జాతీ హే జో బాజే కా కామ్ కర్తీ హే. దాంతోపాటు కర్రలు కూడా కొట్టుకుంటారు. ఏమంటారు దాన్ని, మనము దాండియా ఆడతాం కదా, దాండియా కూడా ఆడుతూ ఉంటారు పాట పాడుకుంటూ. ఇస్మే నాచ్ గానా సాత్ సాత్ చల్తే హే. ఇందులో పాట నృత్యం రెండు ఒకదానికొకటి సహాయంగా జరుగుతుంటారు, పాట పాడుతూనే డాన్స్ వేస్తుంటారు. వస్తుతః యహ్ నాచ్ హీ హే. నిజంగా చెప్పాలంటే ఇది డాన్సే. సభీ ప్రాంతంలో యహ్ లోక్ప్రియ హో చలా హై. ఇప్పుడు గర్బా అనేది అందరికీ తెలుసు. ఫస్ట్లో గర్బా అంటే ఓన్లీ గుజరాత్ వాళ్ళే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు గర్బా అంటే మన దసరా టైంలోనే గర్బా ఆడడానికి వెళ్తున్నామంటాం కదా, ఇప్పుడు అందరికీ తెలిసింది దీని గురించి. ఇसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलते हैं. ఇదే విధంగా హోలీ టైంలో కూడా బ్రజ్ అంటే ఒక బ్రజ్ భాష ఉందన్నమాట. భోజ్పురి బీహార్లో మాట్లాడే భాషని బ్రజ్ భాష అంటారు. ఒకప్పుడు కవులు అదే భాషలో రాసేవాళ్ళు. ఆ బ్రజ్ భాషలో కూడా పాటలు ఉన్నాయి. జిసే దల్కే దల్ లోక్ గాతే హే స్త్రీయా విశేష్ తౌర్ పర్. ఇందులో కూడా గ్రూప్గా పాడతారు, ఆడవాళ్ళు ప్రత్యేకించి పాడతారు. గాँव के गीतों के वास्तव में అనంత్ ప్రకార్ హే. గ్రామంలో పాడే గీతాల్లోని నిజంగా చెప్పాలంటే అనేక రకాలు ఉన్నాయి. జీవన్ జహా ఇట్లా కర్ लहराते हैं वहाँ भला आनंद के स्रोत की कमी हो सकती है. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्या गाने प्रतीक हैं. చూడండి, అనంత ప్రకారకే చాలా రకాలుగా ఉంటాయి. జీవన్ జహా ఇట్లాకర్ లహరాతే హే వహా బల ఆనంద్కే స్త్రోతోంకి కమి హో సక్తే హే. మన జీవనము సాఫీగా సాగాలంటే అక్కడ ఆనందము తక్కువ ఉంటుందా, లేదు కదా. ఉద్దమ్ జీవన్కే హీ వహాకే అనంత సంఖ్య గానేకి ప్రతీక. ఇలా పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా హాయిగా జీవనాన్ని కొనసాగించవచ్చు.